హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఫ్రెండ్స్, అశ్వత్థామ ఈ భూలోకంలో ఇంకా బతికే ఉన్నాడా? అతను బతికి ఉండడానికి వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ కారణాలు ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉండే అవకాశం ఉంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ బతికి ఉంటే ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు చెప్పుకోబోయే అంశం. కృష్ణ భగవాన్ని శాపానికి గురై చిరంజీవిగా మిగిలిపోయిన వ్యక్తి అశ్వత్థామ. ఇతడు ద్వాపర యుగానికి చెందిన మహావీరుడు. మహాభారతంలో కౌరవులు పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు ఇతడు. తల్లి కృపి. గురు ద్రోణుడికి అత్యంత ప్రియమైన కుమారుడు అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధానంతరం కౌరవుల పక్షాన పోరాడి మిగిలిన ముగ్గురిలో అశ్వత్థామ ఒకరు. మిగిలిన ఇద్దరు కృపాచార్య, కృతవర్మ. అశ్వత్థామ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పసివారైన ఉప పాండవులను చంపడం, చివరికి అర్జునుని కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించడంతో శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతాడు. కురూపిగా మారి మరణం అనేది లేకుండా చిరంజీవిగా మిగిలిపోతాడు. అశ్వత్థామ పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవడం, శ్రీకృష్ణుడు శాపం పెట్టడానికి దారితీసిన పరిస్థితులను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని మరణం. కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడి సలహా మేరకు అందరితో పాటుగా అశ్వత్థామ అతః కుంజర అని చిన్నగా, కుంజర అంటే ఒక ఏనుగు ఫ్రెండ్స్ అని పలికిన ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు, ధర్మరాజే పలికాడు కాబట్టి నిజంగానే తన కుమారుడు మరణించాడు అన్న వదంతులు నిజమని నమ్ముతాడు. ప్రియకుమారుడి మరణ వార్తను తట్టుకోలేక కుంగిపోయి అస్త్ర సన్యాసం చేస్తాడు. అది అనువుగా తీసుకున్న ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని హతమారుస్తాడు. అయితే తన తండ్రిని అధర్మంగా చంపారని తెలుసుకున్న అశ్వత్థామ కక్షతో రగిలిపోతాడు. చనిపోతున్న తండ్రి దగ్గరకు వెళ్ళి యుద్ధానంతరం ఎలాగైనా ధృష్టద్యుమ్నుని చంపుతానని వేడుకొని తండ్రి అనుమతి తీసుకుంటాడు. దుర్యోధనునికి వాగ్దానం ఇచ్చిన అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన చివరగా మరణించిన వ్యక్తి దుర్యోధనుడు. అతని మరణ చివరి గడియల్లో పక్కన ఉన్న ఆప్తమిత్రుడు అశ్వత్థామ ఒక్కడే. ఆ సమయంలో అశ్వత్థామ యుద్ధం తర్వాత తాను పాండవులను ఎలాగైనా చంపుతానని దుర్యోధనునికి మాట ఇస్తాడు. ఇకపోతే మహాభారత యుద్ధం చివరి రోజున కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం చివరి రోజున అశ్వత్థామ పగటిపూట నిద్రించే గుడ్లగూబల మీద కాకులు దాడి చేయడాన్ని గమనిస్తాడు. అదేవిధంగా గుడ్లగూబలు రాత్రివేళ తమపై దాడి చేసిన ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో అన్న విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తాడు. గుడ్లగూబలు అనుసరించిన ఆ విధానాన్ని పాండవులను చంపడానికి అమలుపరచాలని ఒక పథకాన్ని రూపొందిస్తాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు. కానీ అక్కడ కృష్ణుడు ఏర్పాటు చేసిన మాయారక్కసి వారిని అడ్డగిస్తుంది. అయితే అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ స్నానం చేయడానికి గంగానది తీరానికి తీసుకువెళ్తాడు.
శిబిరంలో ద్రౌపదీ పుత్రులైన 5 ఉప పాండవులు మాత్రమే నిద్రిస్తూ ఉంటారు. ఆ 5 పిల్లలను ఉప పాండవులను గొంతు కోసి చంపేస్తాడు అశ్వత్థామ. ఈ విషయం తెలుసుకున్న పాండవులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంబడించి అశ్వత్థామను దొరకబుచ్చుకుంటారు. ఆ క్రమంలో అశ్వత్థామ, అర్జునుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. చివరకు అశ్వత్థామ ఓడిపోయే దశలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి ప్రతిగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు. దీంతో పరిస్థితి ప్రళయ భీకరంగా మారుతుంది. ఆ 2 అస్త్రాలు ఢీకొంటే ప్రళయం తప్పదు. ఆ విషయాన్ని గమనించిన ఋషులు, మహర్షులు అక్కడికి చేరుకుంటారు. ఇద్దరూ ఆ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని కోరుతారు. అయితే ఋషుల విన్నపాన్ని మన్నించిన అర్జునుడు విజయవంతంగా తాను ప్రయోగించిన పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు, కానీ ఉపసంహరించుకోవడం ఎలాగో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ అస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికే పాండవుల మీద ద్వేషంతో, పగతో, ఆవేశంతో రగిలిపోతున్న అశ్వత్థామ ఆ అస్త్రాన్ని పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంటుంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి. ఆమె కడుపులో పెరిగేది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు మహారాజు. అశ్వత్థామ దారి మళ్లించిన ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భానికి ఛేదించి కారణంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. అయితే కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. కృష్ణ భగవానుడి శాపం. ఈ కారణంగా కృష్ణ భగవానుడు అశ్వత్థామను కుష్ఠవ్యాధిగ్రస్తుడు కమ్మని, ఆ వ్యాధితో బాధపడుతూ 3000 సంవత్సరాల పాటు జీవించు అంటూ అశ్వత్థామను శపిస్తాడు. ఆ విధంగా అశ్వత్థామ 3000 సంవత్సరాల పాటు మరణం లేని వ్యక్తిగా, చిరంజీవిగా భూమి మీద మిగిలిపోయాడని, సప్త చిరంజీవులుగా పిలువబడే 7గురిలో ఒకడిగా ఉన్నాడని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం అశ్వత్థామ హిమాలయ పర్వత సానువుల్లోని మానవులు చేరుకోలేనటువంటి కొండల్లో, గుహల్లో, లోయల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడని పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే అశ్వత్థామ చనిపోకుండా చిరంజీవిగా ఉండడం వెనుక బలమైన కారణం ఏదో ఉంది అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణము అస్త్రాలు నిర్వీర్యం చేయడం కోసమే అని కూడా చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాలకు చెందిన యోధులు సంధించిన అనేక అస్త్రాలు ఇంకా భూమి మీద అలాగే ఉండిపోయాయని పురాణాలు, చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వారు ఉపయోగించిన ఒక్కొక్క అస్త్రం ఇప్పటి అణ్వస్త్రాల కంటే కొన్ని వేల రేట్ల విధ్వంసాన్ని సృష్టించగల సామర్థ్యం కలిగి ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. ఒకవేళ అవి మానవుల చేతుల్లో గనక పడితే ప్రపంచం మొత్తం కొన్ని క్షణాల్లోనే భస్మీపటలంగా, బూడిద కుప్పగా మారుతుంది అంటారు. అంతటి పవర్ఫుల్ అస్త్రాలు అవి అని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఉపద్రవాన్ని ఆ యుగంలోనే ఊహించిన కృష్ణ భగవానుడు వాటిని నిర్వీర్యం చేసే బాధ్యతను అశ్వత్థామ మీద పెట్టాడని, అందుకే శాపం అనే వంక పెట్టి భూమి మీద సజీవంగా ఉండేలా చేశాడని చెబుతుంటారు మరికొందరు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయగలరు. నేను మీ గోల.